హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి మనకు టెట్ 2026లో భాగంగా కొత్తగా ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ఫుల్ 4 ఆప్షన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ ప్రతి ఒక్కరూ కూడా కాన్సెప్ట్ అయితే చదివేశారు కదా. సో కాన్సెప్ట్ చదివేసిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు కంపల్సరీగా చేయండి. సో కాన్సెప్ట్ చదివినా కూడా మనకు ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు ఈ టెట్ కానీ డిఎస్సి కానీ చూసాం కాబట్టి ఆల్రెడీ. సో కొంచెం టఫ్నెస్ ఉంది. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చదవాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ప్రాక్టీస్ బిట్స్కి విత్ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషను అలాగే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో వీడియో కొంచెం లెంతీ అయినా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇది ఏ టాపిక్లో నుంచి వస్తుంది ఆ టాపిక్ నుంచి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ నేను ఎలా చెప్తాను ఏంటి అనేది తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళైతే చెప్తున్నానండి, క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్స్ కూడా చెప్తాను, టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో చాలా వరకు మీకు సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సేవింగ్ మెథడ్. సేవింగ్ మెథడ్ అంటే పొదుపు పద్ధతి అండి. ఈ పద్ధతిని పొదుపు పద్ధతి అని కూడా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో మనకు ఆప్షన్స్లో రీకాల్ మెథడ్, రీలర్నింగ్ మెథడ్, రీటెన్షన్ మెథడ్, రికగ్నైజేషన్ మెథడ్ అనేసి ఇచ్చారండి. సో తెలుగులో చూసుకున్నట్లయితే ఇదండి. సో పొదుపు పద్ధతి అని దేన్ని అంటారు అనేసి ఇచ్చారు. సో పొదుపు పద్ధతిని ఏమంటారు అంటే మనకు పునరుభ్యాసన పద్ధతి అనేసి చెప్తామండి. పొదుపు పద్ధతిని పునరుభ్యాసన పద్ధతి అంటాము. నెక్స్ట్ పునఃస్మరణ పద్ధతి, పునరుత్పాదన పద్ధతి అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పొదుపు పద్ధతిని పునరుభ్యాసన పద్ధతి అంటాము, పునఃస్మరణ పద్ధతిని పునరుత్పాదన పద్ధతి అంటాము. సో ఇది వచ్చేసి మనకు స్మృతి ప్రక్రియలోని అంశాలకు సంబంధించినటువంటిది. సో దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఈ స్మృతిలో వచ్చేసి ముఖ్యంగా ఉండేటటువంటి అంశాలు వచ్చేసి 5 ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి అభ్యాసనము, ధారణ, పునఃస్మరణ, అలాగే గుర్తింపు పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి పునరుభ్యాసన పద్ధతి. ఈ 5 పద్ధతుల ద్వారా మనము స్మృతికి సంబంధించినటువంటి అంశాలలో ఉన్నాయండి. దానికి సంబంధించి మనకు క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, పొదుపు పద్ధతికి మరొక పేరు ఏంటి అనేసి అడిగారండి. సో పొదుపు పద్ధతి అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఇంతకు ముందు నేర్చుకొని ఉండి ప్రస్తుతం మళ్ళీ ఆ విషయాన్ని తిరిగి నేర్చుకోవటాన్నే పొదుపు పద్ధతి అంటారండి. అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ టెట్కి అయితే చదివేసుకున్నాం కదా. సో మళ్ళీ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ చదువుతూ ఉన్నాం. సో ఇటువంటి దాన్ని ఏమంటాము, పొదుపు పద్ధతి అనేసి అంటారు. సో ఈ పొదుపు పద్ధతికి మరొక పేరు ఏంటండి, పునరుభ్యాసన పద్ధతి. పునరుభ్యాసన పద్ధతి అంటే మళ్ళీ తిరిగి చదవటాన్ని పునరుభ్యాసనం అంటాం కదా. సో పొదుపు పద్ధతికి మరొక పేరు పునరుభ్యాసన పద్ధతి అండి. సో ఈ పునరుభ్యాసన పద్ధతిని మనకు ఎవరు చేశారు, ఈ పునరుభ్యాసనం అనేటటువంటి పద్ధతిని ఎవరు కనిపెట్టారు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. సో ఎబ్బింగ్ హాస్ రచించినటువంటి గ్రంథం ఏదండి, ఆన్ మెమరీ. సో మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఇచ్చినటువంటి టాపిక్స్లలోనే ఇస్తూ ఉన్నారండి. సైకాలజీలో కొన్ని టాపిక్స్ మనం కంపల్సరీ చదవాలి, ఎందుకంటే ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. సో దానిలో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనల్ని ఇంతకుముందు అడిగిన టెట్ కానీ డిఎస్సి ప్రీవియస్ పేపర్లలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగారు. ప్రతి ఒక్క పేపర్లో ప్రతి ఒక్క సెషన్లో ఉంటుందండి. సో ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు, ఎబ్బింగ్ హాస్ అని కానీ లేకపోతే ఎబ్బింగ్ హాస్ రచించినటువంటి గ్రంథం ఏదని కానీ ఇలా ఎన్నో క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు. సో ఇప్పుడు జరిగినటువంటి టెట్ ఆర్ డిఎస్సిలో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, పొదుపు పద్ధతికి మరొక పేరు ఏంటి అని అడిగారు. సో ఇది కూడా మనకు దేనికి సంబంధించింది, ఎబ్బింగ్ హాస్ దానికి సంబంధించిందే అనండి క్వశ్చన్. కాబట్టి రిపీటెడ్ టాపిక్సే వస్తూ ఉన్నాయి. కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ మీరు
సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ పేపర్లలో ఇచ్చినటువంటి టాపిక్ మొత్తం కవర్ అవ్వండి. ఒక క్వశ్చనే కాదు, టాపిక్ మొత్తం కవర్ చేయండి. మీరు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ అయితే చేయగలరు. సో ఈ క్వశ్చన్లకి చూసుకున్నట్లయితే మనము ఇది స్మృతికి సంబంధించిందని చెప్పాను కదా. స్మృతిలోని అంశాలు కూడా మనం ఈ క్వశ్చన్లో భాగంగా మొత్తం టాపిక్ అంతా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ ప్రతిరోజు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది విత్ టాపిక్స్ అండి, విత్ ఆప్షన్స్ అండ్ టాపిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు చాలా వరకు ఎవరైతే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కానివ్వండి, చదువుకోవడానికి టైం లేని వాళ్ళు కానివ్వండి, ఒకసారి వీడియో రికార్డింగ్స్ వింటూ కూడా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. టాపిక్స్ కూడా కవర్ అయినట్టు కూడా ఉంటుందండి. సో ఆ విధంగా వీడియోస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకి తెలుస్తుందండి నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కొంచెం టాపిక్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈ విధంగా మొత్తం కవర్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్లో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి. టెట్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, ఏది కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి. మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. స్టార్టింగే చూసేసి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు అంటే ఈజీ వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదండి. కొన్ని వాటికి 1 లైన్ ఉంటుంది, వాటికైతే ఏం లేదు. మిగిలిన వాటి అన్నిటికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో ఒకసారి అయితే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. స్మృతి ప్రక్రియలోని అంశాలు చూసేద్దాం. ఫస్ట్ అభ్యాసనం అండి. ధారణ ఉంటుంది. ధారణలోనే మనకు పునఃస్మరణ పద్ధతి అండి. పునఃస్మరణ వేరు, పునరుభ్యాసన వేరు. నెక్స్ట్ గుర్తింపు పద్ధతి ఉంటుంది, పునరుభ్యాసన పద్ధతి. ఇవి స్మృతి ప్రక్రియలోని అంశాలు. సో ఫస్ట్ అభ్యాసనం. అభ్యాసనం అంటే అందరికీ తెలిసిందేనండి. అభ్యాసనం అంటే ఏంటి? స్మృతికి మనకు పునాది మెట్టుగా చెప్పుకుంటాము. అంటే మనకు ఏదైనా గుర్తుండాలి, స్మృతి అంటే మనం ఎక్కువసేపు గుర్తుండాలి అంటే అభ్యాసనం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చదవటం అన్నమాట. స్మృతికి ముఖ్య కారణంగా దేన్ని చెప్పుకోవచ్చు అంటే అభ్యాసనాన్నే చెప్పుకోవచ్చండి. సో అలాగే మనకి ఈ అభ్యాసనంలో స్మృతిని పెంపొందించుకునే అంశాలు ఏంటంటే అర్థవంతంగా నేర్చుకోవటం వల్ల కానివ్వండి, అలాగే పునః పఠనము అంటే ఒకసారి చదివిన దాన్ని రిపీటెడ్గా చదవటం వల్ల కానీ, నెక్స్ట్ వల్లె వేయటం వల్ల కానీ, అవధానంతో చదవటం అంటే మనము అర్థం చేసుకొని లేకపోతే ఒకదానికొకటి లింక్ అయ్యి చేసుకొని చదువుకోవటము. నెక్స్ట్ అతి అభ్యాసనం, 1కి 10 సార్లు చదవటము. ఇలా చదవటం వలన మనకు ఏదైనా గుర్తు అనేది ఎక్కువగా ఉంటుంది, స్మృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇవన్నీ స్మృతిని పెంపొందించే పద్ధతులు అన్నమాట. స్మృతిని పెంపొందించే పద్ధతులు ఏవి అభ్యాసనంలో అంటే అతి అభ్యాసనము, వల్లె వేయడము, పునః పఠనము, అర్థవంతంగా నేర్చుకోవటము, ఇవన్నీ కూడా మనకు అభ్యాసనంలో ఉండేవే అండి. నెక్స్ట్ ధారణ. ధారణ అంటే మనకు ఏంటంటే అభ్యసించిన విషయాలను, మన అనుభవాలను స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉంచుకుంటే ధారణ అంటామండి. అంటే మనము కొన్ని విషయాలను 1 ఇయర్ గుర్తుపెట్టుకుంటాము, కొన్నిటిని వచ్చేసి 1 మంతే గుర్తుపెట్టుకుంటామండి, తర్వాత మర్చిపోతాము. సో ఇటువంటి వాటినన్నిటిని కూడా మనము ధారణ కింద చెప్పవచ్చు. సో ఈ ధారణలో పునఃస్మరణ పద్ధతి ఉందండి. పునఃస్మరణ పద్ధతిని పునరుత్పాదన పద్ధతి అంటారండి. పునఃస్మరణ అంటే పునరుత్పాదన. నేర్చుకున్న అంశాలను మనము ఎటువంటి సంకేతాలు లేకుండా ఉన్నది ఉన్నట్టే గుర్తుపెట్టుకుంటే దాన్ని పునఃస్మరణ అంటామండి. ఏమంటాము? పునఃస్మరణ. అంటే దీనికి వచ్చేసి మనకు వ్యాసరూప ప్రశ్నలు కానివ్వండి, ఖాళీలను పూరించడము, వీటిని వచ్చేసి మనకు ఏముంటుందండి, నేర్చుకున్న అంశాలను ఎటువంటి వాటి సంకేతాలు గుర్తుపెట్టుకునేది లేదండి. మొత్తం నేర్చుకున్నట్టు రాసేయడమే ఉంటుంది. కాబట్టి దాన్ని పునఃస్మరణ పద్ధతి అంటాం. చదివిన దాన్ని చదివినట్టే గుర్తుపెట్టుకొని రాయడాన్ని పునఃస్మరణ అంటాము. సో ఈ పునఃస్మరణలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ అండి. అశాబ్దిక పునఃస్మరణ అంటే ఏంటి? చదువు రాని వాళ్ళ కోసము అశాబ్దిక పునఃస్మరణ అనే దాన్ని వాడతారు. సో చదువు రాని వాళ్ళు కానివ్వండి, దీంట్లో పిల్లలు కూడా వస్తారండి. చదువు అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ అశాబ్దిక పునఃస్మరణ ద్వారా
వాళ్ళకు ఏమైనా మనము గుర్తు చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో దీనికోసం మనం ఏ పరికరాన్ని ఉపయోగిస్తాము? హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం అండి. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని యూజ్ చేసి అశాబ్దిక పునఃస్మరణను వాళ్ళు కనుక్కొనడం జరుగుతుంది. అంటే వాళ్ళు మర్చిపోయినటువంటి వాటిని కానీ ఎంత గుర్తుంచుకున్నారు అనేదాన్ని ఈ పరికరం ద్వారా హంటర్, మళ్ళీ చెప్తున్నాను, హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం ద్వారా అశాబ్దిక పునఃస్మరణను వాళ్ళ స్మృతిని వీళ్ళు ధారణ అయితే చేస్తారండి. నెక్స్ట్ శాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ అంటే ఏంటంటే ఇది అక్షరాల రూపంలో ఉంటుందండి. అక్షరాలు, ఇప్పుడు చెప్పేది శాబ్దిక కదండి, ఈ శాబ్దిక వచ్చేసి మనకు అక్షరాల రూపంలోనూ అలాగే అంకెల రూపంలో ఉండేటటువంటి దాన్ని వాళ్ళు ఎంత గుర్తుపెట్టుకున్నారు, మర్చిపోయి ఉంటారు కదా, వాటినన్నిటిని కూడా రీకాల్ చేయడానికి అశాబ్దిక పునఃస్మరణను యూజ్ చేస్తారనమాట, అక్షరాలు అంకెల రూపంలో. సో ఈ శాబ్దిక పునఃస్మరణను చూసుకున్నట్లయితే మనము చదువు వచ్చినటువంటి వాళ్ళ కోసము ఈ శాబ్దిక పునఃస్మరణను వాడతారండి. సో దీంట్లో శాబ్దిక పునఃస్మరణలో మనకు సాధారణంగా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళ యొక్క స్మృతిని అయితే గుర్తు చేస్తారనమాట. సో ఏంటంటే ద్వంద్వ సంసర్గల ద్వారా, అంటే ఒక పదం అయితే అర్థవంతంగా ఉంటుంది, మరొక పదం వచ్చేసి అర్థరహితంగా ఉంటుంది. అలాంటిది ఈ జంట పదాల ద్వారా వీళ్ళు వాళ్ళ స్మృతి యొక్క ధారణ అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ స్మృతి విస్మృతి ద్వారా, అంటే వాళ్ళకి ఎంత గుర్తుంది ఎంత గుర్తు లేదు అనేటటువంటి అంశాలను కనుక్కోవడానికి మనకు ఈ స్మృతి విస్మృతిలో భాగంగా టాచిస్టోస్కోప్ అనే దాన్ని వీళ్ళైతే కనిపెట్టడం జరిగిందండి. ఈ టాచిస్టోస్కోప్ అనే దాన్ని యూజ్ చేసి స్మృతి విస్మృతి వాళ్ళకి ఎంత శాతం, అంటే మనం చెప్పినటువంటి దాన్ని తిరిగి వాళ్ళు ఎంత చెప్తున్నారు, లేకపోతే ఎంత విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ టాచిస్టోస్కోప్ ద్వారా వాళ్ళు కనుక్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ కథనాల ద్వారా కూడా మనకు అశాబ్దిక పునఃస్మరణను కనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ కథనాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి శాస్త్రవేత్త, ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బార్ట్లెట్ అండి. అలాగే బార్ట్లెట్ రచించిన గ్రంథం ఏది అంటే ద రిమెంబరింగ్ అండి. బార్ట్లెట్ రచించినటువంటి గ్రంథం వచ్చేసి రిమెంబరింగ్. కథనాల గురించి రచించినటువంటి గ్రంథం ఏది అంటే ద రిమెంబరింగ్. ఎవరు రచించారండి? బార్ట్లెట్. ఇది వచ్చేసి పునఃస్మరణ పద్ధతికి సంబంధించి. పునఃస్మరణ పద్ధతికి మరొక పేరు ఏంటండి? పునరుత్పాదన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి గుర్తింపు పద్ధతి అండి. గుర్తింపు పద్ధతి అంటే ఏంటంటే ఇంతకు పూర్వం అభ్యసించినా లేకపోయే చూసినటువంటి కానీ భిన్న విషయాలను తిరిగి చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ గుర్తించుకోవటాన్నే గుర్తింపు పద్ధతి అంటారండి. అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ చదివింటాము, సో దాన్ని ఇప్పుడు చూసామనుకోండి, చూసినా లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు విన్నా, ఓహో ఆల్రెడీ మనము చదివాం కదా అనేటటువంటి గుర్తింపు అయితే వస్తుంది కదా, సో దాన్ని గుర్తింపు పద్ధతి అంటారు. సో ఈ గుర్తింపు పద్ధతికి వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్, గుర్తింపు గణనకు సంబంధించి క్వశ్చన్ అడుగుతారండి. గుర్తింపు గణనకు వచ్చేసి మనము మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, ఇది ఫార్ములా గుర్తింపు గణనకు సంబంధించి అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేదు అంటే మనకు ఒక్కొక్కసారి ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అని కూడా ఉంటుందండి, అది అయినా కూడా కరెక్టే. గుర్తింపు గణనకి ఫార్ములా ఏంటి? మొత్తము మైనస్ తప్పులు. సో మీకు జూమ్ అయితే చేస్తాను. గుర్తింపు గణనకు చూసుకున్నట్లయితే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. సో ఇక్కడ మొత్తము మైనస్ తప్పులు అనేది ఒక్కొక్కసారి ఒప్పులు అని కూడా రాసుంటారండి. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, ఇది గుర్తింపు గణనకు సంబంధించినటువంటి ఫార్ములా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొదుపు గణన అండి. పొదుపు గణనకు సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో, ఎందుకంటే పొదుపు పద్ధతిలోనే మనకు పొదుపు గణన కూడా ఉంటుందండి. పొదుపు గణనకు సంబంధించి కూడా క్వశ్చన్ కానీ ఫార్ములా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. ఇది పొదుపు గణనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఇంకా 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్మృతి ప్రక్రియలో. ఏంటి అంటే అది గుర్తింపులో మనకు డెజావు, జేగార్నింగ్ కూడా ఉంటుందండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డెజావు అనేది ఒక గుర్తింపులో ఒక భాగం అండి. ఇది వచ్చేసి డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఏంటిది? ఒక ఫ్రెంచ్ పదం అండి. డెజావు అనేది మనకు మిథ్యా పరిచయ భావన అనేసి కూడా అనడం అయితే జరుగుతుంది. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన.
సో ఇది వచ్చేసి మనకు ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నాం అనుకోండి, ఇంతకు ముందు ఎప్పుడో చూసాం కదా దీన్ని, లేకపోతే విన్నాం కదా దీన్ని అనేటటువంటి భ్రమ కలగడాన్నే మనకు డెజావు అంటారండి. దాన్ని ఏమంటాము? డెజావు. ఇంతకుముందు మనం అది చూడకపోయినా చూసాము అనేటటువంటి భ్రమ పడటాన్నే డెజావు అంటారు. నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావము అంటే ఏంటంటే, మనము సగములో ఆపేసినటువంటి పనులు పూర్తిగా చేసినటువంటి పనుల కంటే ఎక్కువగా గుర్తుండిపోతాయండి. ఏదైనా మనం ఒక పనిని కంప్లీట్ చేసామనుకోండి, సో అది అంతగా గుర్తుండదు. కంప్లీట్ అవ్వని పనే మనకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి ప్రభావాన్ని ఏమంటాం? జైగార్నిక్ ప్రభావం అంటాం. సగంలో ఆపినటువంటి పనులే ఎక్కువసార్లు గుర్తుకు రావటాన్ని ఏమంటామండి? జైగార్నిక్ ప్రభావము అంటాము. సో ఇది వచ్చేసి మనకు స్మృతికి సంబంధించినటువంటి అన్ని అంశాలు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్డ్ పెయిర్స్ రిలేటెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అనేసి ఇచ్చారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా వీడియోస్ అయితే చేయమని చెప్తూ ఉన్నారు కదా. సో ఇంగ్లీషు అలాగే తెలుగు రెండుటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుందండి. సో స్క్రీన్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీడియం క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అయితే ఇదండి. అప్రోచ్, అవాయిడెన్స్, అవాయిడెన్స్, అవాయిడెన్స్. నెక్స్ట్ డ్యూయల్ అప్రోచ్, అవాయిడెన్స్, అప్రోచ్ అనేసి ఇచ్చారు. సో సైకాలజీలో ప్రతి ఒక్కరు కూడా టర్మినాలజీ నేర్చుకోవాలండి. టర్మినాలజీ రాలేదు అంటే ఇంగ్లీష్లో చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంఘర్షణలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సంఘర్షణలు మనకి ఏమున్నాయండి? 4 ఉన్నాయి. ఏవి అవి? ఉపగమ. సో మీకు సంఘర్షణలో 4 అయితే ఉన్నాయి కదా, అవి ఏంటండి? ఉపగమ ఉంది, ఉపగమ పరిహార ఉంది, పరిహార ఉంది. నెక్స్ట్ ద్వి ఉపగమ ఆర్ ద్వి పరిహార, ఇవి మనకు ఉండేటటువంటివి. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇవే అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఉపగమ పరిహార. ఉపగమ అంటే అప్రోచ్ మీన్స్ పాజిటివ్, మనకు ఇష్టమైనది. నెక్స్ట్ అవాయిడెన్స్ అంటే పరిహార, మనకు ఇష్టం లేనిది, నెగిటివ్ సెంటెన్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఉపగమ అంటే పాజిటివ్ సెంటెన్స్ అండి, పరిహార అంటే నెగిటివ్ సెంటెన్స్. అప్రోచ్ అంటే పాజిటివ్, అవాయిడెన్స్ అంటే నెగిటివ్. అవాయిడ్ చేయడం అంటే ఏంది? మనము వాళ్ళని ఎందుకు దూరంగా పెడతాము? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, సో నెగిటివ్ కాబట్టి వాళ్ళని దూరంగా పెడతాము. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే చూద్దాము. ఉపగమ పరిహార అనేసి ఇచ్చారు. ఉపగమ అంటే ఏమని చెప్పాను నేను? పాజిటివ్ అని చెప్పాను. పరిహార అంటే నెగిటివ్ సెంటెన్స్ అనేసి చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్స్లో చూసేద్దాము. 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి రావటము. 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి వచ్చాయంట. సో 2 కూడా మంచి విషయాలే కదా. సో 2 పాజిటివ్. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం, తర్వాత వీటిని జతపరుద్దామండి. సో ఫస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ది మంచి ఉద్యోగము కానీ పని ఎక్కువ అంట. మంచి ఉద్యోగమే కానీ పని ఎక్కువగా ఉంటే మనకు నెగిటివే కదా, సో నెగిటివ్. నెక్స్ట్ ఇంటికి దూరంగా కార్యాలయము ఉంటుంది. సో ఇది మనకు నెగిటివ్. ఇంటికి దూరంగా ఉంటే పోవడం కష్టం కదా, సో నెగిటివ్. ఎక్కువ జీతం ఉంటుంది. ఎక్కువ జీతం ఉంటే ఏంటి? మనకు పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దామండి. ఆప్షన్ సిలో ఏముంది? దూర ప్రాంతానికి బదిలీ. దూర ప్రాంతానికి బదిలీ అవ్వడం అంటే మనం మొత్తం షిఫ్ట్ అవ్వాలి కదా, సో మనకు ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి, సో నెగిటివ్. నెక్స్ట్ రాజీనామా చేయడం అంటే మనం రాజీనామా చేస్తే మనకు జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు కదా, దానివల్ల కూడా మనకు నెగిటివ్ పరిమాణాలే ఉంటాయి కాబట్టి సో ఇది కూడా నెగిటివ్. నెక్స్ట్ ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డిలో చూసుకున్నట్లయితే సో దేనికి దానికి రాసేసుకోండి. ఆప్షన్ డిలో స్నేహపూర్వక సహా ఉద్యోగులు ఉన్నారంట. మనకు ఫ్రెండ్స్ అయితే ఉద్యోగులు మంచిదే కదా, సో పాజిటివ్. నెక్స్ట్ ఆధిపత్యం చూపే టీం లీడర్ బాలేడు, సో మనకేంటండి? నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈడ చూద్దాం. మనకు పరిహార అంటే 2 నెగిటివ్ రావాలా? ద్వి ఉపగమ పరిహార అంటే మనకు 2 పాజిటివ్ 2 నెగిటివ్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఉపగమ అంటే 2 పాజిటివ్ అండి. సో వీటిని బట్టి మీకు క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేయచ్చు కదా. ఫస్ట్ది మనకు ప్లస్ మైనస్ అండి. ప్లస్ మైనస్ ఎక్కడుంది? ఆప్షన్ డి. ఫస్ట్ దానికి డి అండి.
ఉపగమ అంటే ఏంటి? స్నేహపూర్వక సహ ఉద్యోగులు ఉన్నారు, ఉపగమ కిందికి వస్తుంది. పరిహార అంటే ఆధిపత్యం చూపే టీం లీడరు. సో ఫస్ట్ వన్కి డి అండి. నెక్స్ట్ సెకండ్ వన్కి చూస్తే పరిహార రెండు ఇష్టం లేనివి ఏంటండి? సి. నెక్స్ట్ చూసుకుంటే ద్వి ఉపగమ పరిహార అండి, అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేనివి ఏంటివి? ఆప్షన్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్కి ఏంటండి? లాస్ట్ ఆప్షన్ ఏ. సో కింద చూడండి, సో కింద చూసినట్లయితే మనకు ఆన్సర్లు ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ అండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో మనం ఇందాక చూసాం కదా, సో దేనికి ఏ ఆప్షన్స్ అనేది? ఒక్క నిమిషం. సో ఫస్ట్ వన్కి డి అండి. సో మీకు ఏమని చెప్పాను? ఫస్ట్ వన్కి డి కరెక్టు, సెకండ్ వన్కి సి కరెక్టు, థర్డ్ వన్కి బి అండి కరెక్టు, ఆప్షన్ 4కి ఏ కరెక్ట్. సో ఈ విధంగా సంఘర్షణలకు సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తే ఈ విధంగా ఆన్సర్ చేయండి, ఈజీగా ఒక మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇది సంఘర్షణలకు సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అర్థమైందా? అర్థమైతే మీరు తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి అనేసి ఇచ్చారు. సూపర్ ఈగో, ఇడ్, ఈగో, నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం అనేసి ఇచ్చారండి. సో అద్దేహము, అచిత్తు, అహము, రక్షణ తంత్రాలు. సో దీనిలో చూసుకున్నట్లయితే మనకు అద్దేహము అంటే ఏంటంటే మనకు దేనికి సంబంధించిందండి? ఇది అద్దేహం అనేది నైతిక సూత్రము లేదా ఆదర్శ సూత్రం అండి. అద్దేహము అంటే వాస్తవిక సూత్రం కాదు. అద్దేహం అంటే ఆదర్శ సూత్రము, ఆదర్శ సూత్రం అండి. అద్దేహము అంటే ఆదర్శ సూత్రము, వాస్తవిక సూత్రం కాదు. నెక్స్ట్ అచిత్తు అంటే ఆనంద సూత్రము, కరెక్ట్ అండి. నెక్స్ట్ ఆప్షన్ సి అహము అంటే ఆదర్శ సూత్రం ఇచ్చారు, అహము అంటే వాస్తవిక సూత్రము, అహము అంటే వాస్తవిక సూత్రము, వాస్తవిక సూత్రం అండి. నెక్స్ట్ రక్షణ తంత్రము అహాన్ని పరిరక్షిస్తుంది అనేసి ఇచ్చారు, కరెక్ట్ అండి. మన అహం దెబ్బ తినకుండా మనం ఏదో ఒక దానికి మన రక్షణ తంత్రాలను ఆపాదించడమే కదండి. అలా ఆపాదించడం వల్ల ఏమవుతుంది? మన అహం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో రక్షణ తంత్రం ఏం చేస్తుందండి? మన అహాన్ని పరిరక్షిస్తుంది. సో ఇది కూడా కరెక్టే. సో దీంట్లో కరెక్ట్ అయినవి ఏంటండి? బిడి కరెక్టు, బి ఆప్షన్ 3 అండి, బిడి కరెక్టు. సో ఇది కరెక్ట్ అండి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇడ్ అండి, ఇడ్ అంటే అచిత్తు అనేసి చెప్తాము. ఇడ్ అనే దాన్ని మనం ఏమని చెప్తామండి? అచిత్తు అనేసి చెప్తాము. ఇది వచ్చేసి మనకు ఆనంద సూత్రము. మీరు ఒక పేపర్ తీసుకొని ఎక్కడైనా రాసేసుకోండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో ఒక పేపర్ తీసేసుకొని రాసేసుకోండి. ఎక్కువగా కూడా ఈ క్వశ్చన్ను మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్ అనేది అచిత్తు అంటాము. సో ఇది మనకు ఆనంద సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈగో అంటే అహం అండి. ఈ అహం వచ్చేసి మనకు ఏ సూత్రం అండి? వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ సూపర్ ఈగో అండి. సూపర్ ఈగో అంటే అధ్యయనము, అంటే నైతిక సూత్రము. ఈ అధ్యయనం అంటే ఏంటండి? నైతిక సూత్రము లేదా ఆదర్శ సూత్రము అనేసి కూడా చెప్తామండి. మళ్ళీ ఇంకోసారి, అచిత్తు అంటే ఆనంద సూత్రం అండి, అహము అంటే వాస్తవిక సూత్రము, నెక్స్ట్ ఈగో అంటే అధ్యయనము అంటే నైతిక సూత్రము లేదా ఆదర్శ సూత్రము. సో దీంట్లో మీరు ఇక్కడ అహము అని ఉంది కదండి, హ అంటే ఏంటండి? ఇక్కడ వాస్తవిక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అచిత్తు ఉంది కదా, చిత్తు అంటే ఆనంద సూత్రము అనేసి గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నా మీకైతే సరిపోతుందండి. అచిత్తు అంటే ఆనందం అండి. అధ్యయము అంటే నైతిక అండి. అధ్యయనం అంటే నైతిక లేదా ఆదర్శ. అద్యా ఉంది కదండి, ద్యా ఉంటే ఆదర్శ అని గుర్తుపెట్టుకోండి.
ఆదర్శాలో కూడా దా ఉంది కదా మనకు, ఆదర్శ సూత్రము అనేసి గుర్తుపెట్టుకోండి, అలాంటి దానే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, అహము అంటే వాస్తవిక సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ పేజ్ ఎమంగ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఇంటెలిజెన్స్, ద ప్రింటర్ కన్నింగ్హామ్ ప్రైమరీ టెస్ట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ బి ఇంట్రెస్ట్, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. ఆప్షన్ సి యాప్టిట్యూడ్, క్రోఫర్డ్ స్మాల్ పార్ట్స్ డెక్సర్టరీ టెస్ట్ అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ క్రియేటివిటీ వచ్చేసి మేర్ అండ్ ఫోల్ ఫామ్ బోర్డ్ అనేసి ఇచ్చారు, మేర్ అండ్ ఫోల్ ఫామ్ బోర్డ్. నెక్స్ట్ తెలుగులోకి సంబంధించి సరైన జతలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. ప్రజ్ఞకు సంబంధించి ది పింటర్ కన్నింగ్హామ్ ప్రైమరీ టెస్ట్ అనేది ప్రజ్ఞకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇది మనకు ప్రజ్ఞ, అభిరుచి, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత ఇవన్నీ రకాలైతే మనకు ఉన్నాయి కదా, ఇవి కూడా 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్రజ్ఞకు సంబంధించి ఈ 4కి సంబంధించి మనకు ఇంపార్టెంట్, వీటిని సపరేట్గా ఒక టాపిక్ అయితే చేస్తానండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రజ్ఞ ది ప్రింటర్ కన్నింగ్హామ్ ప్రైమరీ టెస్ట్ అనేది ప్రజ్ఞకు సంబంధించింది. సో నెక్స్ట్ అభిరుచి, మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష అనేది అభిరుచికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఈ మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష కానీ డిఏటిబి కానీ మనకు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే విద్యా సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు అండి, అసెస్మెంట్ టెస్ట్లు అనమాట. మనకు చిల్డ్రన్స్కి పెట్టేటటువంటి అసెస్మెంట్ టెస్ట్లు. సో ఇవి మనకు విద్యా సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు అండి. ఇది సహజ సామర్థ్య పరీక్ష. సో ఈ ఆప్షన్ తప్పు. సో ఏ అనేది కరెక్టేనండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సహజ సామర్థ్యం క్రాఫోర్డ్ స్మాల్ పార్ట్స్ డెక్స్టరీ పరీక్ష అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఒక రాత సంబంధమైనటువంటి పరీక్ష అండి. సో ఇది మనకు సహజ సామర్థ్యాన్ని చూసేటటువంటి పరీక్ష. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సృజనాత్మకత మేర్ అండ్ ఫోల్ ఫార్మ్ బోర్డ్ అనేసి ఇచ్చారండి. సో మేర్ అండ్ ఫోల్ ఫార్మ్ బోర్డ్ అనేది ఇది కూడా ఒక సహజ సామర్థ్య పరీక్షనండి. అంటే ఇది ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట మనకు. అంటే రాయడానికి ఇది కూడా రాతకు సంబంధించిందే అనమాట. రాతకు సంబంధించిందే కాబట్టి ఇది మనకు సహజ సామర్థ్యానికి సంబంధించింది. సహజ సామర్థ్యం అంటే ఏంటంటే మన శరీరానికి సంబంధించండి, చేతితో కానివ్వండి, రాస్తాం కదా చేతులతో కానివ్వండి, పెన్నుతో, ఇట్లా ఇవన్నీ కూడా సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటివే. సో కాబట్టి ఇది సృజనాత్మకత అయితే కాదండి. కాబట్టి ఇక్కడ ఈ 3 కూడా మనకు సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి పరీక్షలే మనకు. సో ఇక్కడ తప్పు ఆప్షన్స్ ఏమండి, బీడి తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏసి కరెక్టేనండి. ఇది కూడా మనకు సహజ సామర్థ్యానికి మేర్ అండ్ ఫోల్ ఫార్మ్ బోర్డ్ ఇది కూడా మనకు సహజ సామర్థ్యానికి సంబంధించిందే. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకు ఇవ్వండి ఏసి కరెక్ట్ అనమాట. ఈ 2 సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటివే, ఈ 2 కూడా మనకు సహజ సామర్థ్యానికి సంబంధించినవేనండి. సో ప్రజ్ఞ గురించి అయితే చూద్దామండి. ప్రజ్ఞకు సంబంధించి సిద్ధాంతాలు, అలాగే మనకు వచ్చేసి ప్రజ్ఞా పరీక్షలు రకాలు, ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి బినే, స్పియర్మెన్, థార్న్డైక్, థర్న్స్టన్ అనేసి ఇచ్చారండి. సో ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. ఇది మనకు చాలాసార్లు అయితే క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము.
గార్డెనర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏది అనేసి ఇచ్చారండి. సో చిత్రకారులు అంటే మనకు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు పెయింటింగ్స్ వేసేవాళ్ళు చిత్రకారులు కానివ్వండి, శిల్పులు కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, ఆర్కిటెక్చర్స్ ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ ఏ ప్రజ్ఞ ఉంటుందంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారండి. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత వచ్చేసి స్పియర్మన్ అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి అడుగుతున్నారండి. ద్వికారక సిద్ధాంతం మనకు ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతము, ఇలా మనకు సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? స్పియర్మన్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఈఎల్ థారండైక్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారు. ఇవన్నీ మనకు ప్రీవియస్గా ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అండి ఈ టాపిక్కి సంబంధించి. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ గ్రంథ రచయిత ఎవరండి? ఈఎల్ థారండైక్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞలో అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యము, నిష్పాదన వేగము అనే గుణాల గురించి తన సిద్ధాంతాలలో తెలియజేసింది ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో ఇవన్నీ కూడా ఎవరి సిద్ధాంతంలో ఉంటుందండి? ఈఎల్ థారండైక్ సిద్ధాంతాలలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? థారన్స్టన్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత ఎవరు? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత అండి ఎవరండి? థారన్స్టన్, ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? గిల్ఫర్డ్, ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో మూల్యాంకనము, సమైక్య, విభిన్న ఆలోచన, స్మృతి, జ్ఞానం అనేవి దేని కిందికి వస్తాయి అనేసి అడుగుతున్నారండి. సో మనకు వచ్చేసి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గిల్ఫర్డ్ అనమాట. సో గిల్ఫర్డ్ వచ్చేసి మనకు మొత్తంగా ఇతని దాంట్లో వచ్చేసి 3 విషయాల గురించి అయితే చెప్పడం జరిగిందండి. అవి ఏంటివి అంటే విషయాలు, ఉత్పన్నకాలు, అలాగే ప్రచాలకాలు అనేటటువంటి అంశాలనైతే ఇతను చెప్పడం జరిగిందనమాట. సో వీటిల్లో విషయాలలో వచ్చేసి మొత్తం మనకు 5 రకాలు, మళ్ళీ దీంట్లో 5 రకాల కారకాలు అయితే ఉంటాయండి. అవి ఏంటివంటే చిహ్నాలు, ధ్వనులు, అలాగే చిత్రాలు, మాటలు, ప్రవర్తన, ఇవన్నీ కూడా విషయాల కిందికి వస్తాయండి. ఏమేమి వస్తాయి? విషయాలలో మళ్ళీ 5 అయితే ఉన్నాయండి. అవి చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన, ఇవన్నీ విషయానికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు, ఇవన్నీ కూడా మనకు ఉత్పన్న కాలంలో ఉండేటటువంటి 6 రకాలైనటువంటి కారకాలండి. నెక్స్ట్ ప్రచాలకాలు తీసుకుంటే ప్రచాలకాలు కూడా మనకు 5 కారకాలు అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చినటువంటివి మూల్యాంకనము, సమైక్య, విభిన్న ఆలోచన, స్మృతి, జ్ఞానము, ఇవన్నీ కూడా మనకు ప్రచాలకాల కిందికి వస్తాయండి. ప్రచాలకాల కిందికి వస్తాయి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, థారండైక్ మానసిక సామర్థ్యాల మాపనం చేయడానికి తయారు చేసిన ప్రజ్ఞా పరీక్షలు ఏవి అనేసి ఇచ్చారండి. మానసిక సామర్థ్యాల మాపనాన్ని తయారు చేసింది ఎవరు అంటే థారండైక్ అండి. సో ఇక్కడ తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఏవండి?
తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి మనకు దేని కిందకి వస్తుంది? సిఏవిడి కింద వస్తుంది. మనకు సిఏవిడి అంటే ఏంటండి? సి అంటే మనకు కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్య పూరణాలు. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే అర్థమెటిక్ అండి, అంకగణితము. నెక్స్ట్ వి వచ్చేసి వొకాబులరీ అంటే పదజాలం కిందికి వస్తుంది. నెక్స్ట్ డి అండి, డి అంటే డైరెక్షన్స్ అంట. డైరెక్షన్స్ అంటే మనకు నిర్దేశాల కిందికి రావడం జరుగుతుంది. సో ధారణై మానసిక సామర్థ్యాల మాపనం తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్షలు వచ్చేసి సిఏవిడి అండి. సిఏవిడి అంటే మీకు తెలుసు కదా, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్స్ అనమాట. సో దీనికి సంబంధించిన అబ్రివేషన్ కూడా మనల్ని చాలాసార్లు అయితే అడిగాడండి, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫోర్డ్ ప్రకారము మనస్సులో ఉండే విశేషకాలు ఏవి అనేసి ఇచ్చారు. సో ఇందాక మీకు చెప్పాను కదా, విశేషకాలు ఏంటి అండి? విషయము, ఉత్పన్నకాలు, ప్రచాలకాలు. సో మనకు విషయాల కిందికి ఎన్ని వస్తాయండి? ఇక్కడ ఫస్ట్ మనకు ప్రచాలకాలు ఇచ్చారు కాబట్టి ప్రచాలకాలు చూద్దాం. ప్రచాలకాలు 5 అయితే ఉంటాయండి, విషయాలు కూడా మనకు 5 అయితే ఉంటాయి, ఉత్పన్నాలు వచ్చేసి 6 ఉంటాయి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రచాలకాల కిందకి ఏమొస్తాయండి? ఇక్కడ 5 రకాల ప్రచాలకాలు అనేసి ఇచ్చారు కదా. సో ఈ 5 రకాల ప్రచాలకాలు ఏంటి? మూల్యాంకనము, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానము. అంటే మొత్తము మన మెదడుకు సంబంధించి అనుకోండి, మొత్తం ఆలోచనలకు సంబంధించి అలాగే మెమరీకి సంబంధించినవి కాబట్టి ఇవి మనకు దేని కింద? ప్రచాలకాల కిందకి వస్తాయి. విషయాల కిందికి చూసుకుంటే దీంట్లో మనకు విషయం అంటే ఏంటి? కంటెంట్ అనమాట. అంటే మనకు చిత్రాలకు సంబంధించి ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన ఇవన్నీ కూడా విషయాల కిందికి వస్తాయండి. ఉత్పన్నకాల కిందికి చూసుకుంటే మనకు యూనిట్స్, వర్గాలు, సంబంధాలు కానీ, పద్ధతులు కానీ, రూపాంతరాలు కానీ, అంతర్భావాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఉత్పన్నాల కింద చెప్పచ్చు. నెక్స్ట్, మానసిక వయసు భావనను ప్రతిపాదించినది ఎవరు? మానసిక వయసు భావనను ప్రతిపాదించినది ఎవరండి? బినే. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి సూత్రం అయితే అడుగుతున్నారండి. ప్రజ్ఞాలబ్ధి సూత్రం, ప్రజ్ఞాలబ్ధికి సూత్రం వచ్చేసి ఏంటండి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అండి. అంటే ఎంఏ మానసిక వయసు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 9 సంవత్సరాల విద్యార్థి 10 సంవత్సరాలకు నిర్దేశించిన అంశాలను సాధిస్తే అతని మానసిక వయసు ఎంత అనేసి ఇచ్చారు. 9 సంవత్సరాల విద్యార్థి అంటే ఇది వచ్చేసి మనకు శారీరక వయస్సుకు సంబంధించిందండి. 10 సంవత్సరాలకు నిర్దేశించిన అంశాలను సాధిస్తున్నాడు అంటే ఇది ఏంటిది? మనకు మానసిక వయసు, మెంటల్ ఏజ్ కింద వస్తుంది. సో మనకు మానసిక వయసు ఎంత? 10 సంవత్సరాలు. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఎవరిని పిలుస్తారండి? ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చను, 5 సంవత్సరాలు ఉన్న గణేష్ మానసిక వయసు 6 సంవత్సరాలు అయితే అతడి యొక్క ప్రజ్ఞాలబ్ధి అడుగుతున్నారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మానసిక వయస్సు 6 బై శారీరక వయసు ఎంత? 5 ఇంటూ 100 అండి. సో 5 20s are 100. సో 6 20s are ఎంత అండి? 120. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అండి ఫార్ములా. నెక్స్ట్, థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలో డి అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏది అనేసి ఇచ్చారండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, సి అంటే ఏంటండి? కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్య పూరకాలు. నెక్స్ట్ పదజాలం అని ఇచ్చారు. పదజాలం అంటే వొకాబులరీ. నెక్స్ట్ అంకగణితం అంటే ఏంటండి? అర్థమెటిక్. నెక్స్ట్ నిర్దేశాలు అంటే డైరెక్షన్స్. ఇక్కడ డి అని ఏంటి అని అడుగుతున్నారు. డి అంటే డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ప్రజ్ఞా లబ్ధికి సంబంధించిందేనండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మానసిక వయసు ఎంత? 15 బై 14 ఇంటూ 100.
సో ఇక్కడ మనకు ప్రజ్ఞా లబ్ధి అనేది ఎంత వస్తుందండి? 107 వస్తుందండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానసిక శారీరక వయసు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు బై శారీరక వయసు అండి, ఇంటూ 100. సో ఇక్కడ మానసిక వయసు శారీరక వయసు రెండు సమానమే అంటున్నారు. సో క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంటుందండి? ప్రజ్ఞాలబ్ధి 100. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారు. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత అండి ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతుల లబ్ధి ఎంత అనేసి అడుగుతున్నారండి. సగటు ప్రజ్ఞావంతుల లబ్ధి ఎంత ఉంటుందండి? 90 నుంచి 109 ఉంటే వాళ్ళను సగటు ప్రజ్ఞావంతులు అంటారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను 24th క్వశ్చన్ అండి. ఎంఏ ఈక్వల్ టు సిఏ అంటే మానసిక వయసు ఈక్వల్ టు శారీరక వయసు అయితే ఐక్యూ ఎంత ఉంటుందండి? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 100 ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, ఎందుకంటే మనకు ఐక్యూకు ఫార్ములా ఏందండి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. సో ఈ రెండు మనకు ఈక్వల్ అయితే ఎంత ఉంటుందండి? ఐక్యూ ఈక్వల్ టు 100 ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడుగుతున్నారండి. ప్రతిభావంతులు అంటే మనకు 140 అబోవ్ ఉండాలి. 140 అబోవ్ ఉంటే వాళ్ళను ప్రతిభావంతుల కింద చెప్తాము. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, 8వ తరగతి విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100 ఉంది, అతడిని ఏమని పిలవచ్చు అనేసి ఇచ్చారండి. సో మనము ఏమని పిలుస్తామండి వీళ్ళను? సగటు ప్రజ్ఞావంతుడు అని పిలవచ్చు. ఎందుకంటే 90 నుంచి 109 మధ్యలో ఎవరికైతే ఎంత సగటు ప్రజ్ఞ ఉన్నా సరే, అంటే 91 ఉన్నా, 92 ఉన్నా, 93 ఉన్నా, వీళ్ళందరినీ ఎలా చెప్తాము? సగటు ప్రజ్ఞావంతులుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. 16 సంవత్సరాల వంశీ యొక్క ప్రజ్ఞాలబ్ధి 75 అయితే అతని మానసిక వయసు ఎంత అనేసి అడుగుతున్నారండి. సో మనకు శారీరక వయసు అయితే చెప్పడం ఇక్కడ వచ్చేసి మానసిక వయసు అయితే కనుక్కోమంటున్నారు కాబట్టి X రాశాను. సో బై శారీరక వయసు ఎంత అండి? 16 ఇంటూ 100 ఈక్వల్ టు ప్రజ్ఞాలబ్ధి ఎంత ఇచ్చారు మనకు? 75 ఇచ్చారు. సో X ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇక్కడ 75 ఇంటూ 16/100. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు X ఎంత వస్తుందండి? 12 సంవత్సరాలు వస్తుంది. సో 12 సంవత్సరాలు అంటే ఎంత అండి? ఆప్షన్ 2. ఇక్కడ మనకు మానసిక వయసు కనుక్కోమన్నారండి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 ఇలా మీకు చేస్తే ఆన్సర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞాలబ్ధి సూచిక ఐక్యూను మొదటిసారిగా ఏ ప్రజ్ఞామాపిని పరీక్షలలో ఉపయోగించారు అనేసి ఇచ్చారండి. సో ప్రజ్ఞాలబ్ధి సూచికను వచ్చేసి వీళ్ళు మొదటిసారిగా దేంట్లో టెస్ట్ చేశారంటే బినే సైమన్ మాపిని 1916 అనేటటువంటి ఈ మాపిన్లో ఈ ప్రజ్ఞాలబ్ధి సూచికను అయితే వాడటం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనే ప్రజ్ఞా పరీక్ష ఏ పరీక్ష అనేసి అడుగుతున్నారండి. సో ఇవి వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షకు సంబంధించిందండి. సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? సామూహిక అలాగే అశాబ్దిక పరీక్షలకు సంబంధించింది. సో ఈ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది మనకు ఎందుకు ఉపయోగిస్తారండి? అశాబ్దికులకు ఉపయోగిస్తారు. అశాబ్దికులు అంటే ఎవరండి? చదవటం కానీ రాయటం కానీ తెలియని నిరక్షరాస్యులు ఉంటారు కదా, అలాగే చిన్నపిల్లల కోసం కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు చిత్రాలను లేకపోతే బొమ్మలను చూపించి వీళ్ళ యొక్క ప్రజ్ఞా పరీక్షలను మాపనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. దాంట్లో మనకు ఈ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది యూస్ చేస్తారు. అలాగే దీన్ని సామూహిక పరీక్ష కింద కూడా చెప్తాము. ఎందుకు అంటే ఇది వచ్చేసి ఒక్కరికి మాత్రమే
వాడరండి. సమూహాలను అంటే ఒక పెద్ద ఒక 10 మందిని కానీ 20 మందిని కానీ కూర్చోబెట్టి చేస్తారు కాబట్టి ఇది ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులను పరీక్షిస్తారు కాబట్టి ఇది సామూహిక పరీక్ష కింద కూడా మనము చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ది డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష క్రింది వాటిలో దేనిని మాపనం చేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా మనం దేనికి ఉపయోగిస్తామంటే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష కిందకే యూజ్ చేస్తామండి. అంటే చదువు రానటువంటి వాళ్ళ కోసం, నిరక్షరాస్యులకు, చిన్నపిల్లలకు వాడతారనమాట. సో దేనికి వాడతాము? ప్రజ్ఞను టెస్ట్ చేయడానికండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు అనేటివి దేనికి సంబంధించినవి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు యాంత్రిక అనేసి ఇచ్చారు. సో యాంత్రిక అనేటివి మనకు దేంట్లో ఉంటాయండి? వృత్తి సంబంధ పరీక్షలకు సంబంధించినవి మాత్రమేనండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, మేయర్ షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ ఏ సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించింది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష, వృత్తి సంబంధ, అలాగే సౌందర్య కళ, భాషా సంబంధ అనేసి ఇచ్చారు. మనకు ఇచ్చినటువంటి పరీక్ష చూసుకున్నట్లయితే మేయర్ షీషోర్ ఆర్ట్ అంటే ఏంటండి? గీయడం అనమాట. సో గీయడం ఇది దేనికి సంబంధించింది? మనకు సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష అండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తిగత పరీక్షకు ఉదాహరణ ఏది అనేసి అడుగుతున్నారు. సో వ్యక్తిగత పరీక్ష ఏంటండి? ఇచ్చినటువంటి వాటిల్లో భాటియా ప్రజ్ఞ మాపిని అండి. వ్యక్తిగత పరీక్ష అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని విడివిడిగా మాత్రమే పరీక్షించేటటువంటి వాటిని వ్యక్తిగత పరీక్షలు అంటారు. ఇక్కడ రావెన్స్ ప్రోగ్రెసివ్ కానీ, ఆర్మీ ఆల్ఫా కానీ, కల్చర్ పేపర్ మాపిని కానీ ఇవన్నీ మనకు సామూహిక పరీక్షలు అండి. సామూహిక పరీక్షలు అంటే ఒక 10 మందిని 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళకు పరీక్షలు అనేటివి నిర్వహిస్తారు కాబట్టి ఈ 3 సామూహిక పరీక్షలు. సో భాటియా ప్రజ్ఞా మాపిని వ్యక్తిగత పరీక్ష అవుతుందండి. భాటియా ప్రజ్ఞా మాపిని, అలాగే బినే సైమన్ ఉంది కదండి, బినే సైమన్ పరీక్ష, వెస్లరు, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి అంటే వ్యక్తిగత పరీక్షకి సంబంధించినవి. భాటియా ప్రజ్ఞా మాపిని, బినే సైమన్, వెస్లరు, ఈ 3 వ్యక్తిగత పరీక్షకు సంబంధించినవి. సో ఇవి వచ్చేసి మనకు ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞ, అలాగే ప్రజ్ఞ పరీక్షలు, ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.